హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము 8th క్లాస్ నుండి ఉన్నటువంటి చాప్టర్ రేషనల్ నంబర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ చాప్టర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే డిఎస్సి రాయబోయేటువంటి విద్యార్థులకు అటు ఎస్జిటి కానివ్వండి లేదా స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ రాసే వాళ్ళకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా వీటి నుంచి 2 బిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మరియు రెగ్యులర్గా సిబిఎస్ఈ మరియు స్టేట్ సిలబస్ చదివేటువంటి 8వ తరగతి విద్యార్థుల కోసం కూడా మీకు క్షుణ్ణంగా వివరించడం జరిగింది. చూడండి, ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో చూడండి, రేషనల్ నెంబర్ను మనం నొటేషన్ క్యూగా భావించినట్లయితే ఒక సెట్ ప్రకారము న్యూమరేటర్ బై డినామినేటర్ పీ కామా క్యూ, పీ బై క్యూ. సో ఇక్కడ వచ్చేసి పీ కామా క్యూ బిలాంగ్స్ టు జెడ్ అన్న ఐ అన్న ఒకటి ఇంటీజర్స్లో ఉంటాయి. ఇంటీజర్స్ తీసుకున్నప్పుడు మనం తీసుకున్న ఇంటీజర్స్ను కొన్నింటిని న్యూమరేటర్ కొన్నింటిని డినామినేటర్గా రాసినప్పుడు పీ బై క్యూ ఫామ్ రావాలి. ఇంకొక ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే క్యూ ఈజ్ నెవర్ జీరో, క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో. దీన్ని ఏమంటామంటే రేషనల్ నంబర్స్ అంట. ఈ విధంగా ఉన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 1/2, 2/3, -7/2 ఈ విధంగా ఎన్నైనా రావచ్చు. ఇంకొకటి దీనికి కండిషన్ చూడండి, క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో కాకూడదు. ఒకవేళ జీరో అయితే, ఒకవేళ న్యూమరేటర్ జీరో అయితే ఏమవుతుంది చూడండి. ఎస్, ఇఫ్ పీ ఈజ్ ఈక్వల్ టు జీరో, పీ జీరో అంటే న్యూమరేటర్ జీరో కనుక ఏమంటే నా 0/1 లేదా 0/2 అండ్ 0/6 వీటన్నిటిని ఏమంటామంటే జీరోనే అంటాం. కాబట్టి న్యూమరేటర్లో జీరో ఉండొచ్చు, మన కండిషన్ డినామినేటర్ జీరో కాకూడదు. కాబట్టి జీరో ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నంబర్, ఇట్ ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నంబర్. అదేవిధంగా ఇఫ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు జీరో, క్యూ జీరో అయితే అప్పుడు సపోజ్ 2/0, 3/0 అండ్ 100/0. సో ఎనీథింగ్ బై జీరో ఇటువంటివి మ్యాథమెటిక్స్లో లేవు. కాబట్టి ఇవి ఏమవుతాయంటే ఇవి రెండు టెండ్స్ టు ఇన్ఫినిటీ, వీటిని ఇన్ఫినిటీ అంటాం లేదా అన్డిఫైన్డ్ అంటాం. ఇటువంటి నంబర్స్ లేవు మనకు మ్యాథమెటిక్స్లో, అన్డిఫైన్డ్గా మనం చెక్ చేస్తాం. కాబట్టి దీని నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది క్యూ మస్ట్ బి నాట్ ఈక్వల్ టు జీరో, డినామినేటర్ ఎప్పుడు కూడా జీరో కాకూడదు. ఇటువంటి నంబర్స్ను మనం ఏమంటాం, రేషనల్ నంబర్స్ అంటాం. ఈ చాప్టర్లో మనకు ఎగ్జామ్స్లో మనకు డిఎస్సి రాసే, ముఖ్యంగా డిఎస్సి రాయబోయేటువంటి విద్యార్థులకు సో ఇవి స్కూల్ అసిస్టెంట్ కానీ ఎస్జిటి కానీ వీటిల్లో ప్రాపర్టీస్ అని ఉంటాయి. ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నంబర్స్ కనుక మనం డిస్కస్ చేస్తాం. చూడండి, ప్రాపర్టీస్ అంటాం. ఏంటి ఈ ప్రాపర్టీస్ అంటే మొత్తం చూడండి. ఫస్ట్ది క్లోజ్డ్ ప్రాపర్టీ, లా, ఎట్లయినా ఒకటి ప్రాపర్టీ కానీ లా కానీ. రెండోది కామ్యుటేటివ్ ప్రాపర్టీ. మూడోది అసోసియేటివ్ ప్రాపర్టీ. నాలుగవది ఐడెంటిటీ, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. ఐదవది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్. అండ్ సిక్స్త్ది డిస్ట్రిబ్యూటివ్ లా లేకుండా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. వీటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం, ఈ ప్రాపర్టీస్ అన్నీ గురించి. ఫస్ట్ది క్లోజ్డ్ ప్రాపర్టీ చూడండి ఏ విధంగా ఉంటుందో. క్లోజ్డ్ ప్రాపర్టీ రేషనల్ నెంబర్స్లో చెప్తున్నాను. అంతకుముందు దానికంటే ముందు మనకు చాలా నెంబర్స్ ఉంటాయి. న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, ఇంటీజర్స్ ఉంటాయి, అదేవిధంగా హోల్ నెంబర్స్ ఉంటాయి. దీంట్లో జీరో ఉంటుంది.
సో జెడ్ అండ్ క్యూ మనకు ఈ నెంబర్స్ అన్నిటినీ కాకుండా మనకు ఇర్రేషనల్ నెంబర్స్ కూడా ఉంటాయి. వీటన్నిటిని కలిపి రియల్ నెంబర్స్ అంటాం. అయితే క్లోజ్డ్ ప్రాపర్టీ ఏ విధంగా చెప్తామంటే, ఏవైనా రెండు నంబర్స్ మనం తీసుకునేటువంటి సెట్లో ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 బిలాంగ్స్ టు n అయితే 2 + 3 = 5 ఇట్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు n. అంటే విత్ రెస్పెక్ట్ టు ప్లస్ చేసినప్పుడు ఏమైందంటే ఆ వచ్చినటువంటి వాల్యూ కూడా న్యాచురల్ నెంబర్స్లోనే ఉంటుంది. అదేవిధంగా నేను ఒకవేళ మైనస్ రాశాను అనుకోండి, 2 - 3 = -1 ఇట్ ఈస్ నాట్ ఇన్ n. మైనస్ వాల్యూ nలో ఉండవు. అదే మీరు తీసుకునేటువంటి వాల్యూస్ జెడ్లో తీసుకున్నారనుకోండి, 2 - 3 = సపోజ్ 2 + 3 = 5 జెడ్లోనే ఉంటుంది. 2 - 3 -1 కూడా జెడ్లోనే ఉంటుంది. గమనించండి ఇక్కడ. అంటే న్యాచురల్ నెంబర్స్ ఏమో మైనస్తో క్లోజ్డ్ కాదు. సో ఇక్కడ ప్లస్ మైనస్ రెండింటితో కూడా క్లోజ్డ్ అవుతుంది. అంటే దీన్ని బట్టి ఏం చెప్పచ్చు, n ఈజ్ క్లోజ్డ్ విత్ రెస్పెక్ట్ లేకుంటే అండర్ ఓన్లీ ప్లస్, నాట్ విత్ మైనస్తో అది క్లోజ్డ్ కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జెడ్ గమనించినట్లయితే జెడ్ ఈజ్ క్లోజ్డ్ అండర్ ద ఆపరేషన్ ప్లస్ అండ్ మైనస్ రెండిటితో కూడా ఇది అవుతుంది. సో అదేవిధంగా మల్టిప్లికేషన్ చూసినట్లయితే 2 × 3 = 6 ఇట్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు జెడ్ అండ్ ఎన్లో కూడా ఉంటుంది ఇది. కాబట్టి ఎన్ ఈజ్ క్లోజ్డ్ విత్ రెస్పెక్ట్ లేదా అండర్ ప్లస్ అండ్ ఇంటుతో కూడా అవుతుంది. ప్లస్ ఇంటు అండ్ డివిజన్ చూడండి, 2/3. ఈ 2/3 అనేటువంటిది ఎన్లో ఉండదు, ఈ 2/3 అనేటువంటిది జెడ్లో కూడా ఉండదు. ఎందుకంటే ఇంటీజర్స్లో న్యూమరేటర్ డినామినేటర్ ఉండదు అండ్ న్యాచురల్ నెంబర్స్లో కూడా అటువంటి నెంబర్స్ ఉండవు. కాబట్టి సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఎన్ ఈజ్ క్లోజ్డ్ అండర్ ఓన్లీ ప్లస్ అండ్ మల్టిప్లికేషన్ బట్ నాట్ విత్ మైనస్ అండ్ డివిజన్. జెడ్ ఈజ్ క్లోజ్డ్ అండర్ ప్లస్ మైనస్ అండ్ ఇంటూ బట్ నాట్ డివిజన్తో అది క్లోజ్డ్ అవ్వట్లేదు. క్లోజ్డ్ అంటే రెండు ఎలిమెంట్సే తీసుకుంటాం. సో ఆ రెండు ఎలిమెంట్స్ను మనము ప్లస్ చేసినా మైనస్ చేసినా ఇంటూ చేసినా డివిజన్ చేసినా వచ్చేటువంటి రిజల్ట్ ద రిజల్టెంట్ వాల్యూ లేకుంటే రిజల్ట్ వచ్చే ఆ యొక్క రిజల్ట్ ఖచ్చితంగా మళ్ళీ తిరిగి అదే సెట్లో ఉండాలి. మీరు ఎన్ తీసుకుంటే ఎన్లోనే ఉండాలా, జెడ్ తీసుకుంటే జెడ్లోనే ఉండాలా. అండ్ అదేవిధంగా ఇప్పుడు క్యూ గమనిద్దాం. మన చాప్టర్ క్యూ గురించి చర్చిస్తున్నాం. సో ఇక్కడ కూడా 1/2 1/3 ఇవి రెండు క్యూలో తీసుకుంటే 1/2 + 1/3. సో మీరు గమనించండి, 3 ఇటు 2 ఇటు మల్టిప్లై చేస్తే 3 + 2 3 + 2 2 3 = 6 5/6. ఇది కూడా న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో ఇన్ క్యూ. మీరు మైనస్ చూసినట్లయితే 1/2 - 1/3 3 - 2 1/6 దిస్ ఈజ్ ఆల్సో ఇన్ క్యూ. సో ఇంటూ చూసినట్లయితే 1/3 దిస్ ఈక్వల్ టు 1/6 దిస్ ఈజ్ ఆల్సో ఇన్ క్యూ. అండ్ డివిజన్ చూసినట్లయితే మీరు 1/2 / 1/3 దిస్ ఈక్వల్ టు 1/2. దీన్ని రివర్స్ రాస్తాము 3/1 దిస్ ఈక్వల్ టు 3/2 బిలాంగ్స్ టు క్యూ. సో దేర్ ఫోర్ వీటన్నిటిని బట్టి క్యూ ఈజ్ క్లోజ్డ్ విత్ రెస్పెక్ట్ టు లేకుంటే అండర్ ఆల్ ఆపరేషన్స్ ప్లస్ మైనస్ ఇంటూ అండ్ డివిజన్. కాబట్టి క్లోజ్డ్ ప్రాపర్టీ ఒక్కొక్క కండిషన్ ఒక్కొక్క సెట్కు ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి క్లోజ్డ్ ప్రాపర్టీ ఎప్పుడు కూడా మనం ఏ విధంగా రాస్తామంటే ప్రాపర్టీని సో ఫర్ ఎవరీ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యూ మనం రేషనల్ నెంబర్స్ రాసేటప్పుడు సో దిస్ ఇంప్లైస్ ఏ అది ప్లస్ కావచ్చు ఏదైనా కావచ్చు, ఏ + బి ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ఇన్ క్యూ.
దాన్ని ఏమంటామంటే సో దేర్ ఫోర్ క్యూ ఈజ్ క్లోజ్డ్, దీన్ని బట్టి రాయొచ్చు మనం క్యూ ఈజ్ క్లోజ్డ్ అండర్ ప్లస్. ప్లస్సే కాదు, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, అది మైనస్ ద్వారా అవుతుంది అండ్ ఇంటూ ద్వారా అవుతుంది, మల్టిప్లికేషన్ ద్వారా అండ్ డివిజన్ ద్వారా అవుతుంది. కాబట్టి క్లోజ్డ్ ప్రాపర్టీ అంటే ఏవైనా రెండు ఎలిమెంట్స్ తీసుకొని వాటి ద్వారా వచ్చేటువంటి ఆపరేషన్ ద్వారా వచ్చేటువంటి రిజల్ట్ కూడా మళ్ళీ అదే సెట్లో ఉండాలి. సెకండ్ వన్ కామ్యుటేటివ్ లా లేకుంటే కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటాం. ఇక్కడ కూడా రెండు ఎలిమెంట్స్ తీసుకుంటాం. లెట్ a comma b belongs to q. This implies a plus b is equal to b plus a. ఈ విధంగా ఉంటుంది ప్రాపర్టీ. నేను ప్లస్ ద్వారా చెక్ చేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ 1/2 1/3 కనుక తీసుకున్నట్లయితే 1/2 ప్లస్ 1/3 అన్న 1/3 ప్లస్ 1/2 అన్న రెండు సేమ్. సో మీరు క్యాలిక్యులేట్ చేయండి. 3 ప్లస్ 2/6, ఇక్కడ కూడా 2 ప్లస్ 3/6. సో ఇక్కడ చూడండి ఎంత వస్తుందో, ఇది కూడా 5/6, ఇక్కడ వచ్చేసి 5/6, రెండు సేమ్. కాబట్టి మనము ప్లేసెస్ చేంజెస్ చేయడం వల్ల సో వాల్యూలో ఎటువంటి తేడా రాదు, ఇట్ విల్ రిమైనింగ్ సేమ్ అనమాట. ఈ విధంగా ఉంటుంది. సో మీరు గమనించినట్లయితే ఇది ప్లస్సే కాదు, ఇంటులో కూడా 1/2 ఇంటూ 1/3 అన్న 1/3 ఇంటూ 1/2 అన్న, ఇవి రెండు మీరు గమనించినట్లయితే ఇది 1/6, ఇది 1/6. కాబట్టి సో కామ్యుటేటివ్ అండర్ ప్లస్ అండ్ అండర్ మల్టిప్లికేషన్ కూడా అవుతుంది. సో అదేవిధంగా ఇంకొకటి మైనస్ ద్వారా చేద్దాం. చూడండి 1/2 మైనస్ 1/3 ఎంత వస్తుందో చెక్ చేద్దాం. ఇది 3, ఇది 2 అవుతుంది. కాబట్టి 3 మైనస్ 2/6 దిస్ ఈక్వల్ టు 1/6. 1/3 మైనస్ 1/2 చూడండి, 2 మైనస్ 3/6 దిస్ ఈక్వల్ టు మైనస్ 1/6. ఇవి రెండు డిఫరెంట్. కాబట్టి సో ఇక్కడ మీరు గమనించండి, 1/2 మైనస్ 1/3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1/3 మైనస్ 1/2. So therefore, rational numbers are not commutative under the operation minus. So q is not commutative under minus. ఇంకొకటి డివిజన్లో కూడా కాదు, ఇది చూస్తాను చూడండి, ఇక్కడ మీకు చూపిస్తాను. సో సేమ్ 1/2 డివైడెడ్ బై 1/3 ఎంత వస్తుందో చూడండి. 1/2 ఇది రివర్స్లో వస్తుంది, 3/1 దిస్ ఈక్వల్ టు 3/2. అదేవిధంగా 1/3 అండ్ 1/2 ప్లేసెస్ మార్చాను. 1/3 ఇంటూ ఇది రివర్స్ వేయండి, 2/1 దిస్ ఈక్వల్ టు 2/3. సో 3/2 ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ 2/3. కాబట్టి ఇవి రెండు 1/2 డివైడెడ్ బై 1/3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1/3 ఈజ్ డివైడెడ్ బై 1/2. అంటే డివిజన్లో కామ్యుటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై కావట్లేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. కామ్యుటేటివ్ ఎక్కడెక్కడ జరుగుతుంది అనేటువంటిది మనం చెక్ చేస్తున్నాం. కాబట్టి సో ఈ 4 ఆపరేషన్స్ ద్వారా చెక్ చేసుకోవాలా, ప్లస్ మైనస్ అండ్ మల్టిప్లికేషన్ అండ్ అదేవిధంగా డివిజన్తో. ఓకేనా? ఎస్. నెక్స్ట్ థర్డ్ వన్ అసోసియేటివ్ లా లేకుంటే ప్రాపర్టీ అంటాం. దీంట్లో అసోసియేటివ్ 3 ఎలిమెంట్స్ మధ్య జరుగుతుంది. లెట్ ABC బిలాంగ్స్ టు Q అయితే దిస్ ఇంప్లైస్ A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B ప్లస్ C. బ్రాకెట్ ఇంపార్టెంట్. ఇక్కడ చివరి రెండింటికి బ్రాకెట్ పెట్టినా ఫస్ట్ రెండింటికి బ్రాకెట్ పెట్టినా వాల్యూలో చేంజ్ ఉండదు. సో దీన్నే మనము ఈ విధంగా తీసుకోవచ్చు. లెట్ 1/2 1/3 1/4 తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు చూడండి 1/2 ప్లస్ 1/3 ప్లస్ 1/4 ఈజ్ ఈక్వల్ టు 1/2 ప్లస్ 1/3 రాసిన ప్లస్ 1/4తో కలిపిన ఈ రెండు ఈక్వల్ అవుతాయి. ఎలా అంటే ఒకసారి చెక్ చేద్దాం. చూడండి 1/2 ప్లస్ ఇదేమవుతుంది చూడండి 4 ప్లస్ 3 అంటే 7/12
ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ రెండు యాడ్ చేస్తే 3 + 2 5/6 + 1/4. ఇక్కడ ఎల్సిఎం మీరు గమనించండి, 12 రాయొచ్చు మనం. 2 6 6 1 6. చూడండి ఎల్సిఎం బాగా గుర్తుపెట్టుకోండి. 2తో ఎన్ని టైమ్స్ వెళ్ళిపోతుందో దాన్ని మళ్ళీ తెచ్చి న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. 2 6 పోతుంది, 6 1 6 + 12 1 సేమ్ అయినప్పుడు న్యూమరేటర్ రాస్తాం. ఇక్కడ చూడండి సేమ్ ఇక్కడ కూడా 12 వస్తుంది. 6 2 2 5 10 + 4 3 3 1 3. ఇది 13/12. దిస్ ఇస్ ఆల్సో 13/12. కాబట్టి ఈ ప్రాపర్టీని ఏమంటే మనం అసోసియేటివ్ లాగా మనం చూస్తాం. సో మీకు నెక్స్ట్ వీడియోలో మిగిలిన లాస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.